నాకు బ్యాక్ ఇన్ ఇండియాలో ఉన్నప్పుడు మా అమ్మ బైబిల్ చదువుకోమని నాకు హాస్టల్‌లో బైబిల్ ఇచ్చింది. ఎవ్రీడే బైబిల్ చదువుకో, బైబిల్‌లో ఎదగాలి నువ్వు అని. సో, అప్పుడు చదివేదాన్ని. కానీ నాకప్పుడు ఆ ఇంట్రెస్ట్ ఉండేది కాదు. అంటే మా అమ్మ చెప్పింది చదవాలి. సో, అందుకు ఎవ్రీడే నేను బైబిల్ చదివేదాన్ని. కానీ నేను 2024లో ఇండియా నుంచి యూఎస్‌కొచ్చాను. యూఎస్‌కొచ్చినాక ప్రాబ్లమ్స్ ఎంత ఇదిగా అయిపోయినాయి అంటే ఏడుపొస్తుంది. ఏ ఆ ఏడుపు అది ఇంట్లో వాళ్ళకి చెప్తే వాళ్ళు ఎలా తీసుకుంటారో, డిప్రెషనొచ్చేసింది. ఒక్కదాన్నే అయిపోయాననిపిచ్చింది. అసలు అంతమంది నాకు నా రూమ్‌మేట్స్ అందరూ ఉన్నా గానీ, ఏదో తెలియని లోటు నాకు ఎళ్ళిన కొత్తలో బాగా వెంటాడింది. అప్పుడు బైబిల్ చదువుతుంటే ఎలా అనిపిచ్చేదంటే, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అనిపిచ్చేది. సో, అలా యూఎస్‌కొచ్చాక నేను బైబిల్‌ని చాలా సీరియస్‌గా తీసుకోవడం స్టార్ట్ చేశాను. దేవుడిలో లీనమయ్యేదాన్ని. ఆ వాక్యాలు బట్టి నేను స్ట్రెంత్ అయ్యేదాన్ని. ఓకే. దేవుడు ఇలా చెప్తున్నాడు బైబిల్‌లో. సో, నాకు మంచే జరుగుతుంది. నాకు చెడు జరగదు. లేకపోతే నేను ఖచ్చితంగా ముందుకెళ్తాను, వెనక్కి రాను అని బాగా ఫీల్ అయ్యేదాన్ని. సో, నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఏ రిలీజియన్ అయినా కానీ మీరు కూడా ట్రై చేయండి ఒకసారి స్పిరిచ్యువల్‌గా ట్రై చేయండి. ఖచ్చితంగా ఆ మెంటల్ పీస్ అనేదైతే వస్తది. మెంటల్ పీస్ ఖచ్చితంగా వస్తది. సో, ట్రై చేసి చూడండి. ఒక్కసారి లైక్ మీరు ఏ రిలీజియన్ అయినా అది ఆ బుక్స్ అవి చదవడానికి ఖచ్చితంగా ఒక గుడ్ మోటివేషన్ వస్తది. ఆ మోటివేషన్ అందరికీ ఇంపార్టెంటే అందరి లైఫ్‌లో.